వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ ఫిలిమ్స్. ఈ రోజు మనం కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ గురించి మాట్లాడుకుందాం. లవ్ మ్యారేజ్ బ్రేక్ అయిన నివేదిత అనే అమ్మాయి జీవితంలోకి స్టీఫెన్ శంకర్ అనే ఒక ఆర్ఫన్ తన లైఫ్ లోకి వస్తాడు. ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకునే స్టీఫెన్ శంకర్ ని నివేదిత అండ్ ఫ్రెండ్స్ చేరదీస్తారు. నివేదిత వల్ల స్టీఫెన్ శంకర్ కి మూవీలో ఛాన్స్ వస్తుంది. స్టీఫెన్ శంకర్ వల్ల నివేదిత తన పాస్ట్ లైఫ్ నుంచి బయటపడి స్టీఫెన్ శంకర్ తో ప్రేమలో పడుతుంది. అనుకోని సంఘటన వల్ల స్టీఫెన్ శంకర్ చనిపోతాడు. అయితే చనిపోయిన స్టీఫెన్ శంకర్ ఆత్మతో నివేదిత ప్రేమ కొనసాగిస్తూ ఉంటుంది. వీళ్ళ మధ్యలోకి లవ్ మ్యారేజ్ బ్రేక్ చేసుకున్న అజయ్ మళ్ళీ తిరిగి వస్తాడు. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఒక ఆత్మని మనిషి జీవిత భాగస్వామిగా జీవితం కొనసాగించగలరా, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, చివరికి కథ ఎలా సుఖాంతమైంది అనేదే ఈ మూవీ స్టోరీ. స్టీవెన్ శంకర్ రోల్ ప్లే చేసిన కిరణ్ అబ్బవరం, నివేదిత రోల్ ప్లే చేసిన గౌరీ ప్రియ, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే లవ్ సీన్స్, వీళ్ళతో పాటు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీ సీన్స్ ఈ మూవీకి హైలైట్స్. ఓ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఈ మూవీకి స్టోరీ అందించగా, రవి నంబూరి గారు డైరెక్ట్ చేశారు. మణిశర్మ గారి మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. ఎస్కేఎన్ సాయి రాజేష్ గారితో పాటు విశాల దట్ల, శ్రీనివాస్ మేకా, ధీరజ్ మొగిలినేని ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. సినిమాటోగ్రాఫర్ డానియల్ విశ్వాస్, అలాగే ఎడిటర్ సంతోష్ నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారిది డీసెంట్ వర్క్. లవ్ స్టోరీ అండ్ యూత్ఫుల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకులకి ఇది ఒక మంచి చాయిస్.